సార్ ఎలా అనిపించింది హరిహర వీరమల్లు మూవీ? హరిహర వీరమల్లు సినిమా ఒక సనాతన ధర్మం గురించి, గతంలో హిందువులకు జరిగిన అన్యాయం గురించి, మొఘలులు చేసిన అకృత్యాల గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంటే మేము చిన్నప్పుడు చదువుకున్నది మొఘలుల పాఠాలే. సో ఈ జనరేషన్ ఇప్పుడు మారుతున్నాయి. కానీ చిన్నప్పటి నుంచి అక్బర్ చెట్లు నాటించను, బాబర్ ఇలా చేసాను, ఈ చేశాను, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. సో అంటే ఏంటి, ఇంత దుర్మార్గుల గురించి ఇలాంటి పాజిటివ్ చరిత్ర రాసిన దుర్మార్గులు ఎవరు? మన పాలకులే కదా. సో ఇప్పుడిప్పుడు మన భారతదేశం గురించి ఆలోచించే నాయకులు, మన భారతదేశ సంస్కృతి చరిత్రను ప్రపంచవ్యాప్తం చేయగలిగిన నాయకులు నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ లాంటివి వచ్చాయి కాబట్టి ఇవాళ మనకు వాస్తవాలు తెలుస్తున్నాయి. ఒక చావా సినిమా వచ్చినా, ఒక కాశ్మీర్ ఫైల్స్ వచ్చినా, ఇవాళ ఒక హరిహర వీరమల్లు వచ్చినా, ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్రభుత్వాలు, అనుకూల ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి, అంటే మన భారతీయ సంస్కృతిని సపోర్ట్ చేసే ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. ఇవాళ అలాంటి సినిమానే హరిహర వీరమల్లు. ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కి ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో ఎలా ఉంటారో ఈ సినిమాలో కూడా అదే క్యారెక్టర్ అయింది. ప్రజలకు సేవ చేయాలి. మీరు ఆద్యంతో సినిమా చూడండి. ఆ పిల్లాడు అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక క్యారెక్టర్ పుట్టినప్పటి నుంచి ఆ ఎలివేషన్ ఎట్లా ఉంటుందంటే, ఇతను జనసేనాని, జనసేవకుడు, జనం కోసం పుట్టాడు, జనం కోసం బతుకుతాడు. ఆయన నిజ జీవితంలో ఆయన క్యారెక్టర్ అదే కదా. అదే క్యారెక్టర్ ఎలివేషన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తా ఉంటారు, వాస్తవానికి 2024 తర్వాత సనాతన ధర్మం అన్నారు. గెలవక ముందు కూడా ఆయన భావన అదే. కానీ గెలవక ముందు తీయాల్సిన సినిమా ఇది. సో గెలవక ముందు తీయాల్సిన సినిమాలు ఈ సబ్జెక్ట్లో లాస్ట్ క్లైమాక్స్ ఉంటుందండి. 20 నిమిషాల పాటు ఒక రకంగా అరిపించాడని చెప్పాలి. లాస్ట్ క్లైమాక్స్ సన్నివేశాలు మీకు నిజ జీవితంలో, ఆ అమ్మాయి ఒక పాప ఒక వేదాల్లోని కొన్ని పంక్తులు చదువుతుంది. ఆ అమ్మాయి చదువుతుంటే ఆ సన్నివేశాల్లో ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్ళు అలా పడిపోతాయి, డ్రాప్స్. ఎవరు కుర్చీలో నుంచి అలా టెన్షన్గా అలా చూస్తారు సన్నివేశాలు. ఆ మ్యూజిక్ ఇచ్చాడంటే కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోరు అద్దరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఫైట్ కంపోజిషన్ ఉంది, సూపర్బ్గా ఉంది. అట్ ద సేమ్ టైము ఆ 20 నిమిషాల్లో స్టోరీ టెల్లింగ్ అండి. అంటే ప్రజలు ఎట్లా తిరగబడాలి, పవన్ కళ్యాణ్ గారు ఏమైతే కోరుకుంటారో, నేను అంటే మీరందరూ అవేర్నెస్ ఉంటుంది అనుకుంటా. 2024 ముందు పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, మీకు కోపం రావాలి, ప్రజలకి కోపం రాకపోతే ఎట్లా ప్రభుత్వాలు ఎట్లా మారతాయని వాడు ఆయన. ఈ ప్రభుత్వం బాగాలేదు, మళ్ళీ డబ్బులు తీసుకుని ఆ ప్రభుత్వం కొట్టేస్తే ఎట్లా ఉంటుంది? మీకు కోపం వస్తేనే ప్రభుత్వాలు మారతాయి. కోపం తెచ్చుకోండి, తిరగబడండి. నేను ఒక్కడే పోరాడితే కాదు. 2019లో ఓడిపోయినా కానీ ఆయనకు బాధపడాలి. అప్పుడప్పుడు 2-3 సార్లు అన్నారు, ప్రజల్లో కోపం రాకపోతే ఎట్లా అని చెప్పేసి. ఆ కోపాన్ని ఇందులో చూపించారు. 2024లో కూడా ప్రజలకు అరాచక ప్రభుత్వం మీద తిరగబడి కోపంతో ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా అదే. సో ఇది సినిమాని నిజానికి ఎలక్షన్ ముందు రిలీజ్ చేయాలి, ఇంకొంచెం పాజిటివ్ అయిద్దని వాళ్ళు అనుకొని ఉంటారు. ఇది ఎలక్షన్ తర్వాత, కానీ ఇదే సినిమా ఇదే సీన్లు ఎలక్షన్లో చూపించేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు? 100% అండి. 100% ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అందులో ఎక్కడ ఒక్క వల్గర్ సీన్ కానీ, ఒక్క వల్గర్ మాట కానీ ఎక్కడా లేవు. చిన్నపిల్లలు కూడా చూడాల్సిన సినిమా, మన చరిత్రను తెలుసుకోవాల్సిన సినిమా అండి ఇది. ఎస్పెషల్లీ బాబీ డియోల్ అద్భుతంగా చేశాడు. ఔరంగజేబ్ అంటే నిజంగా ఇలా ఉండేవాడా అన్నట్టు అనిపించింది. సో పార్ట్ 2 మీద చాలా ఆసక్తి కలిగించారండి. అంటే లాస్ట్లో వాళ్ళిద్దరు, అసలుకి విచిత్రం ఏంటంటే, ఆ బాబీ డియోలు పవన్ కళ్యాణ్ ఎదురుపడ్డారు ఒక్క సన్నివేశంలో కూడా. లాస్ట్ సన్నివేశంలో ఎదురుపడతాడు. అందరికి ఒక క్యూరియాసిటీ ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య పోరాట సన్నివేశాలు కానీ, వీళ్ళిద్దరి మధ్య ఇతర సన్నివేశాలు కానీ ఎలా ఉంటాయో అని ఒక క్యూరియాసిటీని ఇచ్చి వదిలేశాడు సినిమాని. సో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సింది అనుకుంటా. సో దీనికంటే 10 రెట్లు రేంజ్లో ఉంటుంది సెకండ్ పార్ట్ అనుకోవచ్చు. ఫైనల్గా సినిమా చాలా బాగుంది. ఇలా స్లోగా స్టార్ట్ అయింది, ఇలా పీక్స్కి తీసుకెళ్ళింది, ఒక టెంపోలో అలా వదిలేశాడు. ఇవాళ బయటకు వచ్చి మనం అదే ఫీల్తో ఉంటాం. ఎప్పుడైనా లాస్ట్ అరగంట సినిమా బాగుంటే సినిమా హిట్. మొదటి 2 గంటలు బాగుంటే లాస్ట్ అరగంట బాగాలేకపోయినా సినిమా ఫట్. ఈ సినిమాలో కూల్గా కింద స్టార్ట్ అయింది, స్లోగా స్టార్ట్ అయింది, పీక్స్కి వెళ్తుంది. లాస్ట్లో మనం బయటకు వచ్చినప్పుడు ఒక ఫీల్ తోటి బయటకు వస్తాము. అబ్బా
ఏముందిరా బాబు గూస్ బంప్స్ రా బాబు అనుకునేలాగా వస్తాం. సో రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందిరా అనుకునేలాగా, అంటే హిట్టే కదా సినిమా. సూపర్ హిట్ పేరు పెడతారా, బ్లాక్ బస్టర్ పేరు పెడతారా, ఇంకేమన్నా పేరు పెట్టండి, అది సినిమా అయితే సూపర్ హిట్. థ్యాంక్ యూ సార్. భయ్యా ఎలా అనిపించింది హరిహర వీరమల్లు మూవీ? తెలంగాణ ప్రజలకి రజాకార్ ఆకృత్యాలను చూపించిన సినిమా రజాకార్. ఆ తర్వాత భారత ప్రజలకి అప్పటి మొఘలుల ఆకృత్యాలను చూపించిన సినిమా హరిహర వీరమల్లు. చాలా రోజుల తర్వాత థియేటర్లో పవన్ కళ్యాణ్ గారిని చూడడము చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, హ్యాపీగా అనిపించింది. హైలైట్స్ ఏమున్నాయి సినిమా? ఈ సినిమాలో హిందువులపై జరిగిన అకృత్యాలను చాలా క్లియర్గా చూపించడం జరిగింది. హిందూ సంస్కృతి పైన దాడి చేయడం కానీ, మత మార్పిడి పైన తీసుకున్నటువంటి మొఘలుల నిర్ణయాలు కానివ్వండి, ఇలాంటి చారిత్రాత్మక విషయాలను చాలా క్లియర్గా చూపించడం జరిగింది. బాగుంది. ఎలా అనిపించింది? ఈ సినిమాకి మనకి స్క్రీన్ మీద కనిపించే హీరో పవన్ కళ్యాణ్, కనిపించని హీరో కీరవాణి, ఇద్దరు హీరోలుగా మల్టీ స్టారర్ సినిమా అనుకోవచ్చు దీన్ని. హీరో ఏ రేంజ్లో మనం తీసుకుంటామో కీరవాణిని కూడా పవన్ కళ్యాణ్కి సమానంగా మనం ట్రీట్ చేయాల్సిన విషయం ఉంటుంది ఇందులో. బాగుంటుంది మ్యూజిక్. హైలైట్స్ ఏమున్నాయి సినిమాలో? పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి, అతని నైజానికి సంబంధించిన సినిమా. ఇందులో అసలు నటించలేదు, అతని క్యారెక్టరే ఈ సినిమా. అతని నిజ జీవితంలో ఎలా నడవడిక ఉంటుంది, అతని హావభావాలు ఎలా ఉంటాయి, అతని ఆలోచన విధానం ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. స్పెషల్గా యాక్టింగ్ ఏం చేయలే, అతని మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరచడానికే ఈ స్క్రీన్ వాడుకున్నట్టుగానే చూపించారు. ఓకే, ఇప్పుడు బాబీ డియోల్ అండ్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్స్, క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ సీన్ ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది, క్లైమాక్స్ లాగా ఉండదు. క్లైమాక్స్ ఇంట్రడక్షన్ లాగా వదిలేరు. పార్ట్ 2 అన్నారు కదా, ఆ తర్వాత తెలుస్తుంది దాంట్లో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది. ముందే చెప్తే కూడా బాగోదు, కానీ ఇంట్రడక్షన్ క్లైమాక్స్ రెండు ఒకే స్క్రీన్ మీద కనబడుతుంది మనకి. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది కంపల్సరీ. ఈ అట్మాస్ఫియర్లో పెద్ద వాళ్ళే బయటికి వెళ్ళలేరు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని పాలిచ్చే తల్లులు కూడా స్క్రీన్లకు సినిమా చూడడానికి వస్తున్నారంటే అసలు ఈ క్లైమేట్కి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఇంత తెగింపు ఉంటుందా ఆడియన్స్కి అనేది పాలిచ్చే తల్లులను చిన్నపిల్లల్ని చూస్తే అర్థమవుతుంది. అసలు ఈ క్లైమేట్కి ఎవరు బయటికి రాలేని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా థియేటర్లో ఎవరు క్లియర్గా కూర్చోవట్లేదు, కుదువుగా థియేటర్కి వచ్చిన వాళ్ళు సీట్లో నుంచి లేచి ఎగ్జైట్మెంట్గా నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది, ఇలా ఉందా అన్నట్టుగానే సీట్లలో కూర్చోకుండా చూసే సినిమా హరిహర వీరమల్లు. ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి? రిపీటెడ్గా చూడాల్సిన సినిమా. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీదకి ఇప్పట్లో రాలేకపోవచ్చు, ఎందుకంటే పొలిటికల్ బిజీగా ఉన్నారు కాబట్టి వచ్చిన ఒక్క సినిమాతో మనం పండుగ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.